ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యా టు గైడ్. సో యాక్చువల్లీ ఇవాళ ఈ వీడియో ఏంటంటే సీటెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరైతే సీటెట్ జూలై ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్స్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అవ్వాలి అనేసి అడుగుతున్నారు. సో పోస్ట్పోన్ అయితే రీసెంట్గా టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకైతే చాలా బాగా బెనిఫిట్ అయితే జరుగుతుంది. బట్ చూడాలి, గవర్నమెంట్ పోస్ట్పోన్ చేయదు మ్యాక్సిమమ్. ఇంకా నెక్స్ట్ ఈ సీటెట్ హాల్ టికెట్ తర్వాత ఏడబ్ల్యూ జెన్కో ఎగ్జామినేషన్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి కూడా హాల్ టికెట్ రిలీజ్ అయ్యాయి. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏం లేదు, మీ యొక్క అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేయాలి. చాలామంది అప్లికేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు వేరే అని అనుకుంటున్నారు. మీరు ఏ మెయిల్ ఐడితో అప్లికేషన్ చేసుకున్నారు ఏంటి అనేది మీకు ఒకవేళ ఐడియా ఉంటే మీ మెయిల్లోకి వెళ్ళి కనుక చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా మీరు మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గురుకులానికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. సో అప్లికేషన్స్ చేసుకొని వాళ్ళు చేసేసుకోండి. అండ్ అలాగే మనకి ఏదైతే డిఎస్సికి సంబంధించిన స్కెడ్యూల్ ఉందో వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ 2 days బిఫోర్ అయితే రావడం జరుగుతుంది. ఇటు సీటెట్ ఏడబ్ల్యూకి సంబంధించినవి ఇవన్నీ ఎగ్జామినేషన్ మనకి ఆగస్టు ఈ పర్టికులర్ డేట్స్ ఇట్లా అయితే ఉన్నాయి కాబట్టి అన్ని హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. సీటెట్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరైతే మీ యొక్క సెంటర్ ఎక్కడ పడింది అండ్ కంపల్సరీగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దాన్ని మీరు జస్ట్ ప్రూఫ్ కింద తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఫోటో మిస్ మ్యాచ్ కనుక అయితే గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ కూడా కంపల్సరీగా ఉండాలి.